క్రైస్తవ జయ కుమార్ గారి ద్వారా చేరొచ్చిన అందరికీ దేవుడు ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం. చక్కటి సందేశాన్ని అందించిన మాజీ సంఘటన మరి ఆనందంలో మరొక కార్యక్రమాన్ని మనము ఆలోచిస్తున్నాం. ప్రభుత్వ కార్యక్రమంలో దేవుడికి భయంకరంగా జరగాలని దేవుడు చూస్తున్నాడు. మరి ప్రభు వల్లనే మనందరికీ ఒక వర్షమైన జ్ఞాపం చేస్తున్నాం. ప్రభు మహిమ ఉన్న ప్రభు ప్రతిదేహాన్ని ధరించి సర్వలోక మానవ పాప విముక్తి కొరకు శరీరధారిగా వచ్చి రాష్ట్ర స్వరూపు ధరించుకొని తను తాను తగ్గించుకొని సిలువలో మరి ఆయన శరీరముతో రక్తం చెల్లించబడి అందరికీ పాప క్షమాపణ సిద్ధపరిచాడు. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమైనాము. యేసు నామము హెచ్చించబడిన నామమే మనం రక్షిస్తుంది. అమూల్యమైన రక్తము మనము పవిత్రులుగా చేసింది అనేటువంటి ఆలోచనతో విశ్వవ్యాప్తంగా దేవుని కుమారులందరూ ప్రతి ప్రభుత్వ సంఘాలలో ప్రభు వలలో ప్రభు శరీరాన్ని ప్రభు చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రచురణ చేయాలి. తనకు తాను స్వపరీక్ష చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో కొనసాగి ఈ ప్రభువుల కార్యక్రమంలో మరొకసారి ఒక లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ముందుకు వెళ్దాం. ఇంతవరకు చెప్పిన అంశంలో చాలా విస్తృతమైన అర్థాన్ని ఇచ్చే విధంగా నేర్చుకున్న అంశంలో యాకోబు నుంచి మనం చక్కటి సందేశం విన్నాం. మోసపోయిన వాడు మోసం చేసిన వాడు అనేటువంటి ఆలోచనతో ఆలోచించాడు. ఏసావు స్టార్టింగ్ నుంచి కూడా మంచివాడుగా ఉన్నప్పటికీ యాకోబు ప్రారంభం నుంచి కూడా మోసం చేసేవాడుగా ఉన్నప్పటికీ అందులో శరీర సంబంధిగా ఉన్నాడు ఏసావు. యాకోబు ఆత్మ సంబంధిగా తన జీవితాన్ని దేవుడి వైపు భయభక్తితో కొనసాగాడు. దేవుడికి కావాల్సింది ఆత్మ సంబంధమైన జీవితం. అందుకని అంతగా అందరూ ఏం పొందాలని కోరుతున్నాడు దేవుడు. అజ్ఞాన కాలంలో దేవుడు చూచిచున్నట్టు ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనసుకు ఏం చేశాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. సో ఈ రోజు మనం కూడా ఆ రోజు యాకోబు గారు మారు మనసు పొందాడు కాబట్టి అతనిని అతని సంతతిని దేవుడు ఏం చేశాడంటే యాక్సెప్ట్ చేశాడు. మారు మనసు పొంది అతను చేసిన తప్పు సరి చేసుకొని ఒక రాత్రంతా ప్రయాణంలో దేవునితోనూ మనుషులతో ఏం చేశాడట, ప్రార్థనలో పోరాడి గెలిచాడు. మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచాడు. అదే నిజమైన మార్పు. సో మన జీవితంలో కూడా మనం కూడా మోసం చేసి ఉండొచ్చు, మోసపోయి ఉండొచ్చు, మోసం చేసి ఉండొచ్చు, మోసపోయి ఉండొచ్చు. ఈ మోసం అనే పదానికి బ్యాక్గ్రౌండ్ ఎవరంటే సర్వలోకాన్ని సాధారణుడు వెనుకుంటే ఏం చేస్తున్నాడు, మోసపరుస్తున్నాడు. సర్వలోకాన్ని మోసపుచ్చు అనే పదమే సాధారణ సంబంధించింది. సాధారణ కొందరు ప్రవేశించి మోసం చేసేటట్టు కొంతమందిని, మోసపోయేటట్టు కొంతమందిని ఈ లోకంలో కొనసాగుతున్నప్పటికీ సర్వలోకాన్ని మోసం చేసిన సాతానుని సర్వలోకానికి మేలు చేసేటట్టుగా దేవుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపి మీరు సర్వలోకం మోసపోయింది కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వశక్తికి ఏం చేయండి,
సువార్తను ప్రకటించండి. దాన్ని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ. మోసపోయిన వారికి మేలు చేయడానికి దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు వరకు శరీరాన్ని అమర్చి లోకానికి పంపాడు. ఇప్పుడు ఆయన శరీరాన్ని, ఆయన చిందించిన రక్తాన్ని ప్రతి ఆదివారము మరి ఆయన నామంలో, ఆయన రక్తం ద్వారా రక్షణ పొందిన వారందరూ జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ప్రచురించాలి, వారి సఫర్ చేసుకుని తన యోగ్యతను సొంత రక్షణ భయంతో వడంతో ముందుకు నడిపించాలి. అందువల్ల ఇక్కడ నాలుగు పాత్ర చాలా కీలకమైంది. ప్రతి వారి మోకాలు వేసుకోవడం కానీ ప్రతి వారి నాలుక దేవుని మహిమాంతమై వాడబడాలి. అందువలన మనము మన నోటితో దేవుని స్తుతించి మహిమపరిచే ఒక అవకాశము, దేవునికి జీవ బలము మరి దేవాలయంలో కూడి దేవుని సేవించే ఒక అవకాశము యేసుక్రీస్తు వారి ద్వారా మనకు లభించిందని మనం నమ్ముతూ యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడం అంటే ప్రతి ఆరాధనలో ఆయన శరీరమును, ఆయన రక్తమును మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేస్తాం. శరీరం ఏం చేశాను, రక్తం ఏం చేశాను అని కూడా మనం ఆలోచిస్తే యోహాను సువార్త 1:29 చదువు. యోహాను సువార్త 1:29. యోహాను సువార్త 1:28. యోహాను బాప్తిస్మం తీసుకున్న యోర్దాను నదికి ఆవరణ బేతేనియలో ఈ సంగతులు జరిగాయి. మరునాడు యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు ఎదురు రాగా ఇదిగో లోక పాపమును మోసుకెళ్ళిపో దేవుని గురికిలా. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి యోహాను గారు చెప్పిన సందర్భంలో మనం గ్రహించే ఆలోచన, ఈయన ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి లోక పాపాన్ని మోసుకొని వెళ్ళే దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. సో ఆయన శరీరము ఈరోజు నేటి సాదృశ్యంగా ఉంది. ప్రభు బల్ల అంటే ప్రభు మహిళలో ప్రభు బల్ల మీద ఒక రొట్టెగా మరియు ద్రాక్షారసంగా ఉండడమే ప్రభు బల్ల. సో ఆయన రొట్టె దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేనికి సాదృశ్యంగా ఉంది? ఆయన శరీరానికి, క్రీస్తు శరీరానికి సాదృశ్యం. ఇక్కడ ఉంచబడిన ద్రాక్షారసం దేనికి సాదృశ్యంగా ఉందంటే, కాబట్టి రొట్టె క్రీస్తు శరీరం, ద్రాక్షారసము ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం. ఇది సాదృశ్యం. ఆనాడు ఆయన శరీరం ఏం చేశాను, ఏం చేసిన 1:29లో లోక పాపమును మోసుకొని మోసారు, మోసుకెళ్ళిపోయారు. లోక పాపమును మోసుకెళ్ళిపోయారు. అందుకని పాపం మోసుకుపోయడానికి దేవుని గొర్రెపిల్లతో చెప్పారు. లోక పాపాన్ని మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల. ఆవిడ మోసుకొని పాపాన్ని మోసుకొని పోయింది. మనం అనుభవించిన పాపం శిక్షను ఎవరు పోశారు? యేసుక్రీస్తు వారు తన శరీరంలో మన శరీరావయవాలన్నీ చేసిన పాపాలకు ఆయన శరీరావయవాలన్నీ పాపాన్ని భరించారు. అందుకే ఆయన పాపాన్ని మోసి రాజ్య భారం భరించడానికి శరీరంగా వచ్చారు. ఆయన భుజం మీద ఎక్కడ జరిగింది? రాజ్య భారం కోసమే ఆయన లోక పాపాన్ని ఏం చేయాల్సి వచ్చింది? పోయాల్సి వచ్చింది. రాజ్యభారం అంటే రాజ్య స్థాపన, రాజ్య అభివృద్ధి, రాజ్య విస్తరణ, రాజ్య అప్పగింత. ఈ భూమి మీద 3,000 మందితో ప్రారంభమైన రాజ్యం ఎస్ఎం యూజెస్ పూదిగంతుల వరకు అభివృద్ధి చెంది విస్తరించిన ఈ రాజ్యము, అభివృద్ధి చెంది విస్తరించిన ఈ రాజ్యము
మళ్ళా రెండోసారి వచ్చి ఈ రాజ్యాన్ని ఏం చేయాలి? తండ్రికి అప్పగించాలి. అది పోయడానికి ఆయన శరీరధారిగా వచ్చాడు. ఇప్పుడు ఈ రోజు మనం క్రీస్తు శరీరంలో పాల్గొనే మనం కూడా ఏం చేయాలి? ఆయన ఏం చేశాడు? ఇక్కడ పాపం మోసుకొని పోయాడు. ఏసావు గారు కూడా ఏం చేశాడు? ఈరోజు పాఠంలో యాకోబు గారు ఎన్నో రకరకాలుగా ఆయన టార్చర్లు పెట్టి ఆయన పాపం చేసినా వాటిని ఏం చేసుకుంటూ వచ్చాడు? ఆయన మోసుకున్నాడు, భరించాడు. సో మనం జీవించే ఈ జీవిత కాలంలో కుటుంబ వ్యవస్థ కావచ్చు, సంఘంలో కావచ్చు, ఈ సమాజంలో కావచ్చు, అనేక మంది మన ఎడల చూపుతున్న మరి పాపపు లక్షణాలను వాటిని కూడా మనం ఏం చేస్తున్నాం? మోస్తున్నాం. భార్య భర్తను మోస్తుంది, భర్త భార్యను, తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు, సంఘంలో సేవకుడికి సంఘము, ఇలా ఒకరి పట్ల ఒకరు ఆయన శరీరంలో పాల్గొనేవాళ్ళు. కాబట్టి క్రీస్తులకు కలిగిన మనసుతో మనము మరి మారు మనసుతో కూడిన జీవితంలో భరించి సహించే మనస్తత్వం కోసమే ప్రభు శరీరంలో పాల్గొంటారు. ఆయన భరించిన వాళ్ళు ఒక రాజ్యం అయ్యాము, యాజకులయ్యాము. మరి ఆయన రక్తం ఏం చేసింది? సిలువలో ఆయన రక్తం మన కొరకు కాల్చబడింది. ఈ రక్తం సర్వమానవానికి ఏం చేశాను అని ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం మనం పరిశీలించినప్పుడు, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం, అందుకు నేను అయ్యా నీకేమి తెలియనగా అతని ఇలాగ నాకు చెప్పాను, మీరు మహా శ్రమల నుండి వచ్చిన వారు గొర్రెల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుని వాటిని దృష్టి చేస్తుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళెవరు సమూహాన్ని చూసినప్పుడు వీళ్ళెవరంట? గొర్రెపిల్ల రక్తంతో. సో ఇక్కడ క్రీస్తు శరీరము లోక పాపాన్ని మోసుకుపోవడానికి ఈయన గొర్రె పిల్లగా ఉన్నాడు. ఇక్కడ ఈయన ఏమైనాడు? గొర్రె పిల్లగా ఉన్నాడు. ఆయన శరీరం గొర్రె పిల్లగా ఉంది. గొర్రె పిల్ల పోయడానికి గొర్రె పిల్లలు చెప్తున్నాడు. మరి ఇక్కడ రక్తాన్ని ఉద్దేశించి ఏమని చెప్తున్నాడు? గొర్రె పిల్ల రక్తంతో తమ వస్త్రములను ఉతుక్కొని ఏం చేశారు? సో ఈ రక్తము ఉతికి ఏం చేసింది? ఉతికి తెలుపు చేసింది. ఇక్కడ ఉతికి తెలుపు చేసినట్టు, తెలుపు అనే గుర్తు ప్రకటనలో పరిశుద్ధులుగా చేసింది. ఏం చేసింది? పరిశుద్ధులుగా చేసింది. ఆయన రక్తం నన్ను ఏం చేసింది? పరిశుద్ధులుగా చేసింది. ఆయన శరీరం నన్ను మోసింది, ఆ పాపాన్ని మోసింది. అందువల్ల ఆయన శరీరంలో పాల్గొని నేను కూడా ఈ లోకంలో అలాంటి వాతావరణం వచ్చినప్పుడు నేను కొన్ని ఏం చేయాలా? మొయ్యాలి, భరించాలి, సహించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన శరీరము ఆయన రక్తం చేసిన పనికి 15వ వచనంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 15వ వచనం, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవిస్తున్నారు. సో రాత్రి పగళ్ళు ఏం చేస్తున్నారంట? మళ్ళా చదవండి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవిస్తున్నారు. కాబట్టి ఆయన ఆలయంలో, దేవుని ఆలయములో దేవుని సేవించుచుండెను. సో దేవుని ఆలయమైన సంఘంలో ఇక్కడ ప్రకటన యోహాను దర్శనంలో ఇలా ఉంది అని ఒక వీరు చూపిస్తున్నారు. భవిష్యత్తులో ఇలా ఉంటారు,
తెల్లని వస్త్రాలు ఉత్పత్తి చేసుకున్నవారు. అది సందర్భంలో దేవాలయంలో దేవుని సేవించడానికి గొర్రె పిల్ల పాపము మోసాను. అదే గొర్రె పిల్ల తమ రక్తంతో పాపుల పాపాన్ని బుద్ధికి ఏం చేశారు? వెలుగు చేసి పరిశుద్ధపరిచారు. పరిశుద్ధులైన వారు మాత్రమే ఎక్కడికి అర్హులు? దేవుని ఆలయం. దేవుని ఆలయంలో పరిశుద్ధులు ఏం చేయాలి? దేవుని సేవించు. దేవుని సేవించే ఏర్పాటు అవకాశం 2024 కూడా 2వ ఆదివారంలో తిరుపతి క్రీస్తు అనుగ్రహించిన దేవాది దేవుని ప్రకటన 7:10 చెప్పినట్టు ఒకసారి ప్రకటన 7:10 చదవండి. 2:7 సింహాసనాసీనుడై ఉన్న మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి. కాబట్టి దేవాలయం లేక దేవుని సన్నిధిలో యాజకులుగా మనం కూడా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమైన మహా శబ్దంతో ఎలుగెత్తి చెప్పి ఈ యొక్క క్రీస్తు సంఘ ఆరాధనలో గొర్రెపిల్ల శరీరం మోసెను, ఆయన రక్తము పరిశుద్ధపరిచింది. నన్ను మోసిన నా క్రీస్తు శరీరము, నన్ను పవిత్రపరిచిన క్రీస్తు రక్తం నన్ను పరిశుద్ధులుగా చేసి దేవాలయంలో దేవుని సేవించి దేవుని ఆశీర్వాదాలు పొందినట్లు చేసిన ఈ విషయాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ప్రభుత్వం సంఘంగా కూడి జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవడం ఎందుకంటే ఆయన ప్రచురణ చేయాలి. ఆయన ప్రభుత్వం వచ్చే వరకు ఏం చేయాలా? ఆయన మరణాన్ని ప్రచురణ చేయాలి. ప్రచురణ చేసే ముందు తనకు తాను స్వపరీక్ష చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను? దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను? నా దృష్టిలో నేను బాగుండవచ్చు, నేను ఎవరి దృష్టిలో బాగుండాలి? దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నానని ఎవరికి వాళ్ళు అపోస్తలుల బోధతో పరిశీలించుకోవాలి. ఏ బోధతో? అపోస్తల బోధతో నేను, నా కుటుంబము, నా సంఘము, నా వ్యక్తిగత జీవితము దేవుని దృష్టిలో ఎలా ఉన్నాము పరీక్షించినప్పుడు 2 విజన్లు వస్తుంది. ఒకటి యోగ్యుడునా, రెండవది అయోగ్యుడు. యోగ్యంగా ఉంటే దేవుని కృతజ్ఞతాస్తుతులు చేయొచ్చు. అయోగ్యంగా ఉంటే యాకోబులాగా మారుమనసు పొంది మరి దేవుని ఆశీర్వాదాలు అతని సద్గతి ద్వారా వచ్చింది కాబట్టి మనము మన సద్గతి ద్వారా దేవుని ఆశీర్వాదాలు వచ్చేటట్టు ప్రభు యొక్క శరీరంలోను ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసంలోను రొట్టెలను పాల్గొనవలసిందిగా నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ